నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించాలి. ఇదే మనం కూడా కోరుకున్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వాదపు వారసులుగా పిలిచాడు, అందులో సందేహం లేదు. అట్ ద సేమ్ టైం మనము కూడా చివరి వరకు దేవుని గట్టిగా పట్టుకొని ఉండాలి. ఈ ప్రార్థనలో రెండో అంశాన్ని చెప్పి ముగించేస్తారు. రెండో అంశము ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు ఏంటనంటే, నా సరిహద్దులను విశాల పరచు. ఈ ప్రార్థన అద్భుతమైన ప్రార్థన. మొదటి ఆశీర్వాదం గురించి మనం నేర్చుకున్నాం. రెండవది నా సరిహద్దులను విశాలపరచు. ప్రభువా, పేదరికంలో నేను పుట్టాను, బాధ లేదు నాయన, కానీ పేదరికంలో నేను చనిపోకూడదు నాయన. ఒక గొప్ప వ్యక్తి అన్నాడు, పేదరికంలో పుట్టడము నీ తప్పు కాదు, నీ తప్పు ఏమాత్రం కాదు. ఆ దేవుడు నిన్ను జన్మింపజేశాడు. పేదరికంలో పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదరికంలో చనిపోవడం మాత్రం నీ తప్పే. ఎందుకు పేదరికంలో చనిపోవడం నీ తప్పు అంటే, దేవుడిని కలిగి ఉండి కూడా నువ్వు పేదరికంలో చనిపోతున్నావు అంటే అది లోటు, ఆ లోపం దేవుళ్ళో లేదు కానీ నీలోనే ఉంది. నువ్వు దేవుణ్ణి సరిగా తెలుసుకోకపోవడం బట్టే నువ్వు పేదరికంలో చనిపోతున్నావు. దేవుణ్ణి తెలుసుకున్న వారు ఉన్నతమైన వారుగా జీవించగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఎబ్బేజు అంటున్నాడు, ప్రభువా, పేదరికంలో పుట్టడం నా తప్పు కాదు నాయన, కానీ పేదరికంలో నేను చనిపోకూడదు నాయన. మరి చనిపోకుండా ఉండాలని ఏం చేయాలి? నేను పేదరికంలో ఇరుకుగా ఉన్న నా జీవితం, ఇరుకుగా ఉన్న నా పరిస్థితిని, ఇరుకుగా ఉన్న నా సరిహద్దులను విశాలపరచు ప్రభువా అని కోరాడండి. దేవునికి స్తోత్రం. ఏమండి, మన దేవుడు వాక్యంలో అనేక సందర్భాల్లో సెలవిచ్చాడు. ఏంటో తెలుసా? ఇరుకులో నుండి మీకు విశాలత కలుగజేస్తానని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఇరుకుగా ఉన్న మన పరిస్థితులను మన దేవుడు విశాలపరచగలడు. అయితే దేవుడు ఏం కోరుతున్నాడంటే, నేను నీ ఇరుక్కున్న పరిస్థితిని నేను విశాలపరచాలని అనుకుంటున్నాను, కానీ నీకు ఆసక్తి ఉందా? ఆ విధంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆ విధంగా నువ్వు కోరుతున్నావా? ఆ ఉద్యోగంతోనే సరిపెట్టుకుంటున్నావా? ఆ వ్యాపారంతోనే సరిపెట్టుకుంటున్నావా? ఆ చాలని జీతంతోనే సరిపెట్టుకుంటున్నావా? ఇది సరిపోతుంది నాయన, ఇది సరిపోతుంది నాయన, ఇదే నా జీవితం అనుకుంటున్నావా? ఇంకా ఆశీర్వదించబడడానికి, ఇంకా దీవించబడడానికి నీకే ఇష్టం లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థించాలి. ప్రభువా, ఇరుకుగా ఉన్న నా పరిస్థితిని విశాలపరచు. చాలని జీతంతో ఉన్న నా పరిస్థితిని విశాలపరచు. ఇరుకుగా ఉన్న నా కుటుంబ పరిస్థితిని విశాలపరచు. ఇరుకుగా ఉన్న నా ఉద్యోగ పరిస్థితిని విశాలపరచు. ఇరుకుగా ఉన్న నా వ్యాపార పరిస్థితిని విశాలపరచు అని నువ్వు అడిగినట్లయితే, ఎబ్బేజు ప్రార్థన విని ఎబ్బేజుకి జవాబిచ్చిన దేవుడు నీకు కూడా ఇస్తాడండి. దేవునికి స్తోత్రం. అలాగే యెషయా గ్రంథంలో ఒక మాటను మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 2వ వచనం. నీ గుడారపు స్థలమును విశాలపరచుము. 3వ వచనం. కుడివైపుకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరుచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచకుము. చాలండి. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, కుడి వైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపిస్తావు. ఆమేన్. దేవుడు అబ్రహామును పిలిచి, అబ్రహాము, నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాను, ఇసుక రేణులంత సంతానం నీకు ఇస్తాను, నువ్వు నలుదిక్కుల విస్తరింపజేస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. చూడండి, మన జీవితంలో కూడా దేవుడు మన సరిహద్దులను విశాలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి మనం ప్రార్థిస్తున్నామా? ప్రార్థన లేకుండా అదే చాలని జీవితంతో సరిపెట్టేసుకుంటున్నామా? ఇక్కడ వాక్యంలో కూడా దేవుడు చెప్తున్నాడు, వాగ్దానం అండి. యెషయా గ్రంథంలో కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపించదము, అంతగా నేను విస్తరింపజేస్తాను. మన సంఘంలో ఉన్న అపోస్తుల సహవాసం అనే సంఘాన్ని దేవుడి వాగ్దానం ఇస్తున్నాడు. ప్రార్థించాలి సంఘ బిడ్డలందరూ. ప్రభువా, ఈ మందిరము సరిపోవట్లేదు నాయన. మరి మొదటి శనివారం బయట అందరూ కూడా నిండిపోతూ ఉంటారు. మీటింగ్స్ పెడితే కింద కూడా జనాలతో నిండిపోతూ ఉంటున్నారు. ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి? ప్రభువా,
సరిహద్దులను, మందిరపు సరిహద్దులను విశాలపరచు ప్రభువా అని నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీకు వాగ్దానం చేస్తాడు. నువ్వు కుడివైపునకు ఎడవైపునకు నేను వ్యాపింపజేస్తాను. దేవునికి స్తోత్రం. అలాగా దేవుడు ఒక భక్తుణ్ణి తన సరిహద్దులను విశాలపరిచాడు. ఆ భక్తుడు ఎవరో కాదు, దావీదు. ఆ దావీదును మనం ఆలోచన చేసినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం ఒక్కసారి చదువుకొని మనం ముగించేద్దాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురమును. చాలండి, ఈ రాజు ఎవరో కాదు, దావీదు. దావీదునంట దేవుడు నలుదిక్కుల శత్రు భయము లేకుండా విజయాన్నిచ్చి విస్తరింపజేశాడు. దేవుడు దావీదు యొక్క సరిహద్దులు ఎలా విశాలపరిచాడో తెలుసా అండి? అదే గ్రంథంలో మనకి 8వ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది. నేను ఒకసారి చదువుతున్నాను, మీరందరూ ఒకసారి చూడండి. దేవుడు దావీదు యొక్క సరిహద్దులను ఎలా విశాలపరిచాడో ఒకసారి మనం చూద్దాం. గొర్రెల కాపులోనున్న నిన్ను, గొర్రెల దొడ్డిలో నుండి నిన్ను తీసి ఇజ్రాయేలు నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోవు చోటునెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. మరియు ఇజ్రాయేలు నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వము ఇజ్రాయేల్ నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగు వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇక వారిని కష్టపెట్టకున్నట్లు చేసి. చాలండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూసినట్లయితే గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు యొక్క సరిహద్దులను దేవుడు విశాలపరిచి గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును తీసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. సింహాసనం మీద కూర్చోబెట్టడం మాత్రమే కాకుండా ఆ రోజులో ఉన్న రాజులకు రాజు అయ్యాడంటే ఏ భయం ఉండేది కాదండి. కారణం ఏంటంటే ఆస్తి ఉండేది, సంపద ఉండేది, పశువులు ఉండేది, బంగారం ఉండేది, పనివారు ఉండేది, సైన్యాలు ఉండేది, సైన్యాధిపతి అన్నీ ఉండేది. వీటన్నిటిని బట్టి రాజులకు భయం ఉండేది కాదు. కానీ ఒకటంటే భయం ఏంటో తెలుసా? ఏ శత్రు రాజైనా యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు అంటే రాజులకు భయం. అబ్బో ఈ యుద్ధంలో గెలుస్తామో లేదనే భయం. కానీ దేవుడంట దావీదు రాజుకు ఆ భయం లేకుండా చేశాడంట. దేవునికి స్తోత్రం. నలుదిక్కుల్లో వ్యాపింపజేశాడు. నలుదిక్కుల నుండి విజయాన్ని దావీదుకు దేవుడే ఇచ్చాడు. మరి దేవుడు ఇచ్చిన విజయాన్ని దావీదు పొందుకొని ఆశీర్వదించబడ్డాడండి. దేవునికి స్తోత్రం. ఎబ్బేజు అదే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇరుకుగా ఉన్న నా పరిస్థితులను, ఇరుకుగా ఉన్న నా స్థితులను, ఇరుకుగా ఉన్న నా పరిస్థితులను ప్రభువా విశాలపరచు ప్రభువా అని ప్రార్థించినప్పుడు ఎబ్బేజు ప్రార్థనను దేవుడు ఆలకించాడంట. ఆ ఎబ్బేజు చేసిన ప్రార్థనకు దేవుడే జవాబిచ్చాడు. దావీదు కూడా తన సరిహద్దులు విశాలపరచబడి ఆశీర్వదించుతున్న కాలంలో సైతాను దావీదులు చాలా వరకు తన సరిహద్దులు దేవుడు విశాలపరుస్తూ ఉంటే ఆ సరిహద్దులు విశాలపరచబడకుండా, దీవించబడకుండా కొన్నిసార్లు సైతాను దావీదును అంతమొందించేటటువంటి ప్రయత్నం చేశాడు. అదొక్కసారి చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయం. రైట్, 15వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం. ఫిలిష్తీయులకును ఇజ్రాయేలుకును యుద్ధం మరలా జరగగా దావీదు తన సేవలతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు రెఫాయిల సంతతి వాడగు ఇష్బీబేనోను అను ఒకడు ఉండెను. అతడు ధరించిన ఖడ్గము క్రొత్తది, వాని ఈటె 300 తులము ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపుదునని అతడు చెప్పి ఉండెను. సెరూయ కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయులు కొట్టి చంపిన. చాలండి. దేవునికి స్తోత్రం. ఒకసారి
దావీదును దేవుడు ఆశీర్వదించుకుంటూ ఏ యుద్ధంలో ఓడిపోకుండా దేవుడు చేస్తుంటే సైతాను ఒకసారి అంటండి ఒక వ్యక్తిని ఉపయోగించుకొని ఇష్బేబేనోము అనేటటువంటి వ్యక్తిని ఉపయోగించి దావీదును చంపేద్దాం అనుకున్నాడంట. అతడు ధరించిన ఖడ్గము కొత్తది, కొత్త కత్తితో దావీదును పొడిచి చంపేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే దావీదు ఆ యుద్ధం చేస్తూ 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 అలసి సొలసిపోయాడు. అలసి సొలసిపోయిన దావీదును ఎవరు చూశారో తెలుసండి? సైతాను చూశాడు. దయచేసి గమనించండి, దావీదు స్థానంలో దేవుడు ఎవరిని పెట్టారో తెలుసండి? ఆయా సంఘంలో ఉన్న కాపరిని పెట్టాడు. దేవుడికి స్తోత్రం. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి, నువ్వు చేస్తున్నాను. ఈ సంఘానికి కాపరి ఆత్మీయ తల్లి గారు కుమారమ్మ గారిని దేవుడు పెట్టాడు. దావీదుకు గడిచిన కాలంలో చాలా ఇబ్బందులు గుండా వెళ్ళాడు. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని దావీదు ఫిలిస్తీయులతో యుద్ధం చేస్తున్నాడు. కుటుంబ పరిస్థితులు, ఆ పరిస్థితులన్నీ దావీదు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. తర్వాత వీలుంటే చదువుకోండి. ఆ పరిస్థితులన్నీ జ్ఞాపకం తెచ్చుకొని యుద్ధం చేస్తూ ఉంటే ఎప్పుడు కూడా దావీదు సొమ్మసిల్లిపోలా. కానీ దావీదు ఆలోచనలతో ఉండి యుద్ధం చేస్తున్నప్పుడు అక్కడ దావీదు సొమ్మసిల్లిపోయాడు. ఆ సొమ్మసిల్లిపోవడము సైతాను చూశాడు. సైతాను మనిషిని పంపించి, ఆ ఇష్బేబోను అనేటటువంటి వ్యక్తిని పంపించి కొత్త కత్తితో దావీదును ఒక్కసారి చంపేద్దాం అనుకున్నాడు. సైతాను ఈ రోజుల్లో చేస్తున్న పని కూడా ఇదే. దావీదు స్థానంలో దేవుడు సంఘాన్ని కాపరిగా దేవుడు బోధిస్తున్నాడు. సంఘ కాపరి కూడా ఈ లోకపు అనేటటువంటి ఫిలిస్తీయులు అనేటటువంటి శోధనలు గుండా, వేదనలు గుండా, వీటన్నిటిని కూడా సంఘాన్ని కాపాడుకుంటూ పోరాడుతూ వాక్యాలతో ఖడ్గముతో బోధిస్తూ యుద్ధం చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని పరిస్థితులు బట్టి కాపరులు కూడా సొమ్మసిల్లిపోయేటటువంటి పరిస్థితులు గుండా వస్తూ ఉంటారు. అలాంటి టైంలో సైతాను బలంగా దాడి చేసి ఆ కాపరులు లేకుండా, ఆ బోధకులు లేకుండా, ఆ సేవకులు లేకుండా, ఆ సేవకురాలు సేవ చేయకుండా ప్రయత్నాలు చేస్తూ ఉన్న సందర్భాలు కూడా ఉంటా ఉంటాయి. అలాంటి టైంలో సైతాను కొన్ని మనుషులను ఉపయోగించి, పరిస్థితులను ఉపయోగించి లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు సంఘం ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి? ఇక్కడ దావీదును కాపాడడానికి ఒకడు వచ్చాడండి. ఆ పేరేం పేరు తెలుసండి? అభిషేక్. దేవునికి స్తోత్రం. సంఘం చూస్తూ ఊరుకోలేదండి. అనగా అక్కడున్న దావీదు సైనికులు, దావీదు పోరాడుతున్నాడు కదా, దావీదు యుద్ధం చేస్తే మాకు జయం వచ్చేస్తుంది, కళ్ళు మూసుకొని ప్రతి దాంట్లో మేము జయం పొందుకుంటున్నామని సైనికులు ఒకవైపు యుద్ధం చేస్తూనే మరొక వైపు దావీదును కనిపెడుతూ ఉన్నారు. ఆ కనిపెడుతున్న వారిలో సైనికులందరిలో అభిషేక్ అనేటటువంటి శ్రేష్టమైన సైనికుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అభిషేక్ అనేటటువంటి శ్రేష్టమైన సైనికుడు ఒకవైపు యుద్ధం చేస్తూనే మరొక వైపు దావీదును కనిపెడుతున్నాడు. దావీదు సొమ్మసిల్లిపోగానే ఆ ఇష్బేబోను అనేటువంటి వ్యక్తి దావీదు పొడవడానికి వస్తున్నప్పుడు వెంటనే అభిషేక్ దావీదును కాపాడి ఆ వ్యక్తిని పొడిచి చంపేశాడు. దేవునికి స్తోత్రం. సంఘం చేయాల్సింది ఇది. సంఘానికి వస్తున్నారు, వాక్యం చేత పోషించబడుతున్నారు, వాక్యం చేత ఆదరించబడుతున్నారు, వాక్యం చేత బలపరచబడుతున్నారు, వాక్యం చేత దీవెనలు పొందుకుంటున్నారు, వాక్యం చేత ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, వాక్యం చేత ప్రార్థనల చేత సమస్తము పొందుకుంటున్నారు. మంచిదే. సంఘ బాధ్యత ఒకటి ఉంది. మీ కలిగి ఉన్న కాపరిని కనిపెడుతూ ఉన్నారు. ఎలా ఉన్నారు? పరిస్థితులు బాగున్నాయా? మనం ఏం చేయాలి అని సంఘము ఎప్పుడు కూడా ఆ సేవకురాలి, ఆ సేవకుడికి సపోర్ట్గా ఉంటే సేవకులు ఉన్న మేము దేశాలే పరిగెడతామండి. దేవునికి స్తోత్రం. రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు కూడా పరిగెడతామండి. సంఘం ఎప్పుడు వెనకాల అభిషేక్లాగా సపోర్ట్గా ఉన్నారు. కాపరికి ఏమైనా అయిందా వెంటనే నేనున్నాను అని ప్రాణాలు పన్నంగా పెట్టి ముందుకు వచ్చేవారు కావాలండి. ఈ రోజుల్లో ఎప్పుడు పొందుకున్నాము అనే మనసు కాదండి, మేమేం చేయాలి అనే మనసు సంఘం కలిగి ఉన్నప్పుడు దావీదు వలె పోరాడడానికి ప్రతి కాపరి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు, సిద్ధంగా ఉండి పోరాడతారు. దేవుడు అపోస్తుల సంఘం అనేటటువంటి సంఘస్థులందరికీ కూడా, అలాగే ఇక్కడ ప్రార్థన వస్తున్న వారందరికీ కాపరిగా ఆత్మీయ తల్లి గారిని దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. ఆత్మీయ తల్లి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ ఇద్దరు బిడ్డలదే కాదండి, సంఘం అంతటిది. దేవుడికి స్తోత్రం. ఏలియా గురించి ఓ మాట రాయబడింది. ఇజ్రాయేలీలకు దీపం వంటి వాడు. అయ్యా నువ్వే మా రథములు
మా రౌతులు నీవే, మాకు దీపం వంటి వాడము నీవే అని ఇజ్రాయేలు కొనియాడుతా ఉన్నారు. అలాగే ఈ సంఘానికి దేవుడు ఆత్మీయ తల్లి గారిని దీపంలాగా, కాపరిలాగా దేవుడు ఉంచాడు. కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది కనుక దావీదును అభిషేక్ ఎలాగ కాపాడాడు, సంఘమంతా కూడా కాపాడాలి. అలా కాపాడబడితే ఆశీర్వాదంతో పరిగెడుతూ ఉంటారు. దేవుడు ఇంకా వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. దావీదు సరిహద్దులను దేవుడు విశాలపరచడానికి అనేక కారణాలు, ఒక కారణము అభిషేక్ లాంటి వారు దావీదును ఆదుకున్నారు, కాపాడారు. కాబట్టి దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. దేవుడు స్థిరపరచడం మాత్రమే కాకుండా ఆ దావీదు వంశంలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పరిచయం చేశాడండి. దేవుడు సరిహద్దులు విశాలపరిస్తే ఇలా ఉంటుందండి. కాబట్టి మనం కూడా ఎబ్బేజులాగా ప్రార్థించాలి. ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు నాయన, నా సరిహద్దులను విశాలపరచు అని ప్రార్థిస్తే, ఎబ్బేజు చేసిన ప్రార్థన దేవుడు వెంటనే జవాబు ఇచ్చిన దేవుడు మనకు కూడా ఈరోజు వెంటనే జవాబు దయచేస్తాడు. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక.